ప్రతి నెల 10 రైస్ బ్యాగులు ఇస్తున్నాం కదా, ఈ సంక్రాంతికి నా వేరే ఆర్మీ ద్వారా 100 రైస్ బ్యాగులు ఇద్దాం అనుకుంటున్నా. 1-2 కాదు, 100 రైస్ బ్యాగులు. తినడానికి కూడా ఇబ్బంది కలిగి ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అంటే కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఎవరూ లేని పేరెంట్స్ కావచ్చు, లేకపోతే భర్త లేని ఫ్యామిలీ ఒక అమ్మాయి లీడ్ చేస్తూ ఉంటుంది కదా, వాళ్ళైనా సరే వాళ్ళ సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదే మీరు నాకు చేసే సహాయం. ఇది నాకు ఎందుకు బ్రో, ఒక లైక్ కొడతాం నువ్వు చేసే మంచి పనికి అనుకుంటే ప్లీజ్ లైక్ కూడా కొట్టొద్దు. ప్రతి సంక్రాంతికి మనం అందరం ఏం చేస్తాం, పెద్దలకి మూల నైవేద్యం ప్రసాదంగా పెడతాం. ఎందుకంటే స్వర్గంలో ఉన్న పెద్దలు ఆ నైవేద్యాన్ని స్వీకరించి సంతోషకరంగా ఉండాలని. బట్ ఫర్ ఏ చేంజ్, ఈ సంక్రాంతికి స్వర్గంలో ఉన్న మన పెద్దలకి మూల ప్రసాదం పెట్టడంతో పాటు బ్రతుకున్న తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఆ పెద్దలకు కూడా భోజనం పెడదాం. మనం తినడమే కాదు, 10 మందికి మనం అన్నం పెడదాం. రాజమండ్రి, కోరుకొండ, రాజనగరం ఈ పరిసర ప్రాంతాల్లో నేను చెప్పిన ఫ్యామిలీల గురించి మీరు నాకు తెలియచేయడమే మీరు ఆ ఫ్యామిలీకి చేసే పెద్ద సహాయం అవుతుంది. మాది రాజమండ్రి కాదు బ్రో, కానీ రాజమండ్రిలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరా? రాజమండ్రిలో తెలిసిన వాళ్ళతో టైఅప్ అవ్వండి, కాల్ చేయండి. రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇంకెవరైనా సరే కాల్ చేసి దీని గురించి చెప్పండి. ఒక మంచి పనికి నాంది పలికాను నేను. సో దానికి మీరందరూ తోడవ్వాలి. ఈ యజ్ఞం ఒక్కడి వల్ల కాదు, అందరం కలిసి చేస్తే దివ్యోపవేదంగా అవుతుంది. తప్పకుండా అందరూ కలుస్తారని అనుకుంటున్నా. నేను ఈరోజు 5వ తారీఖు ఈ వీడియో చేస్తున్నా. నేను ఇంకో వీడియో చేయక్కర్లేదు. ఈ ఒక్క వీడియోతోనే నేను అనుకున్న 100 ఫ్యామిలీలకి రైస్ బ్యాగులు వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వేరే ఆర్మీ అనుకుంటున్నా. జీవితంలో ఒక్కరోజైనా తినకపోతే చచ్చిపోతామేమో అన్న భయపడే రోజు వస్తే మాత్రం అప్పుడు తెలుస్తుంది ఆకలి విలువ అంటే ఏంటో. ఆ రోజు నా జీవితంలో వచ్చింది. సో అందుకే చాలామంది ఆకలి నింపుదామని నేను పూనుకున్నా. రాజమండ్రి నుండి నేను వచ్చి అన్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని చాలామంది వాళ్ళ ఊర్లోంచి బయటకు వచ్చి సహాయం చేయడం మొదలు పెడితే నాకు అదే కావాలి. ప్రతి ఒక్కరి ఆకలి తీరాలి. 100 ఫ్యామిలీలు, ఆ ఫ్యామిలీలో ఒకరిద్దరు కాదు ఇంకా చాలామంది ఉంటే చాలామంది కడుపు నింపిన వాళ్ళు అవుతాం. సంక్రాంతికి స్వర్గంలో ఉన్న మన పెద్దలకి నైవేద్యం పెడితే వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ బ్రతికున్న పెద్దలు కడుపు నింపితే ఖచ్చితంగా సంతోషపడతారు. వాళ్ళ కళ్ళల్లో మనం అది చూడొచ్చు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు కూడా చెప్తున్నా, ఈ మంచి పనిని నాతో పాటు కలిసి ముందుకు నడిపించండి. హ్యాపీ సంక్రాంతి, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.